కాశ్మీర్ రూపు మారిపోతుంది రోజు రోజుకి చూసుకుంటే. అక్కడ ఉన్నటువంటిది ఏది టూరిస్టులు విపరీతంగా వెళ్తున్నారు, నిత్యం ఎయిర్పోర్ట్ ఫుల్ బిజీ, సీట్లే దొరకట్లేదు, రేట్లు ఎక్కువైపోతున్నాయి డిమాండ్ పెరిగిపోవడం వల్ల. దానికి తోడుగా అక్కడ టూరిస్టుల వలన ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. చివరికి ఇప్పుడు ఫార్ములా 1 రేసులు అక్కడే పెట్టడం అన్నటువంటిది కీలకమైంది. శ్రీనగర్లో దాల్ లేక్ దగ్గర ఫార్ములా 4 కార్ రేసులు నిర్వహించారు. అసలు అలాంటిది మనం ఊహిస్తామా? కాశ్మీర్ లాంటి చోట్ల సినిమా షూటింగులు జరుగుతున్నాయి. టోటల్గా కాశ్మీర్ ఆర్టికల్ 370/35 రద్దు తర్వాత మాది అనే ఫీలింగ్ అక్కడ జనంలోకి చట్టం ద్వారా రాదు, ఈ చర్యల ద్వారా వస్తుంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మిగతా చోట్లకు మళ్ళీనే భూముల రిజిస్ట్రేషన్ కనుక ఇప్పుడు ఇంకా అక్కడ ఏవో కొన్ని షరతులు ఉన్నట్టున్నాయి, 5 ఏళ్ళ అక్కడ ఉంటే కానీ అన్నటువంటిది. అది కూడా తీసేసి జనరల్గా కొనుక్కోబెడితే కాశ్మీర్లో గజం భూమి కూడా మిగలదు, మొత్తం మన వాళ్ళందరూ కొనేస్తారు. ఆ స్థాయిలో డిమాండ్ పెరిగింది కాశ్మీర్కి.